2024 సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్న సినిమాలలో ముందుగా చిన్న సినిమాగా భావిస్తున్న హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు పెయిడ్ ప్రీమియర్ షోలు ఈ రోజు సాయంత్రం నుంచే పడగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. ఆ టాక్ చూసుకుంటే ఓవరాల్ గా చాలా వరకు ప్రామిసింగ్ గానే సినిమా కథ ఉందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని జయించాలి అనుకునే విలన్ కి ఊర్లో ఉండే హీరోకి ఒక శక్తి కోసం గొడవ జరుగుతున్న టైంలో మానవాళిని కాపాడడానికి ఏకంగా హనుమంతుడే రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ మూవీ కథ యూనిక్ గా ఉన్నా సింపుల్ గా స్టార్ట్ అయ్యి మెయిన్ కథ మొదలైన తర్వాత ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు చకచకా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉండగా సెకండ్ హాఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిన తర్వాత సెకండ్ హాఫ్ కథ కొంచెం రొటీన్ గానే అనిపించినా కూడా ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ప్రశాంత్ వర్మ మార్క్ స్క్రీన్ ప్లే తో చాలా సన్నివేశాలు మెప్పించిన తర్వాత పర్వతాల్లో ఉన్న హనుమంతుడు ఎలా నిద్రలేచాడు ఆ తర్వాత సీన్స్ మరో లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాలో ఆ సీన్స్ మేజర్ హైలైట్ గా ఉండటమే కాదు సినిమాను మరో లెవెల్ కి వెళ్లేలా చేశాయి. కథ పాయింట్ రెగ్యులర్ గానే ఉన్నా కానీ స్క్రీన్ ప్లే చాలా చోట్ల ఈజీగా గెస్ చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సినిమా అంచనాలను అందుకొని మెప్పించి ఈజీగా ఒకసారి చూసేలా ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంది హనుమాన్ మూవీ. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళితే కొన్ని సన్నివేశాలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకున్నా మిగిలిన సినిమా నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఎబో యావరేజ్ లెవెల్లో సినిమా అనిపించిందన్న టాక్ అయితే ప్రీమియర్ షోల తర్వాత సినిమాకు వినిపిస్తూ ఉంది. రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ ను అటు ఇటుగా సొంతం చేసుకున్న బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచెం బెటర్ గా వినిపిస్తూ ఉండటంతో అక్కడ రెస్పాన్స్ ఇదే విధంగా క్యారీ అయితే హిందీ ఆడియన్స్ భారీ లెవెల్లో థియేటర్స్ కి వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద హనుమాన్ మూవీ ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత అబో యావరేజ్ లెవెల్ రిపోర్ట్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి. మీరు ఈ సినిమా స్పెషల్ షోలు చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.